మహాగణపతిం మనసా స్మరామి మహాగణపతిం మనసా స్మరామి. డిఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. సో అలాగే వృషభ రాశి ఫ్యామిలీ అందరూ కూడా ప్రత్యేకించి వెల్కమ్. వృషభ రాశి వారికి సంబంధించి గురువు గారి ఈ యొక్క రెట్రోగ్రేషన్ వక్ర సంచార ఫలితం ఏ విధంగా ఉండబోతుంది చూస్తే కనుక గురువుగారు అతిచారంలో కర్కాటక రాశిలోకి రావడం జరిగింది. 8 సంవత్సరాలు గురుడు అతిచారంలో ఉండబోతున్నాడు 33 వరకు అని మనం ఫస్ట్ సారి టీఆర్ క్రియేషన్స్ ద్వారా మనం ఫస్ట్ రీసెర్చ్ చేసి మన ఛానల్ ద్వారా చెప్పడం జరిగింది. సో అలాగే గురువుగారి ఈ యొక్క రెట్రోగ్రేషన్ మనం చూసినట్టయితే కనుక ఆయన అక్టోబర్ 19 నుంచి ఈ రాశికి తృతీయ స్థానంలోకి వచ్చున్నారు. సమ్ అన్ఎక్స్పెక్టెడ్గా కొన్ని ఫ్యామిలీకి సంబంధించిన విషయాల్లోనూ అన్ఎక్స్పెక్టెడ్గా కొన్ని షార్ట్ జర్నీస్ చేయాల్సి రావటమో కొంత కష్టం అనేది ఈ అక్టోబర్ 19 నుంచి నవంబర్ వరకు కూడా ఈ మాసంలో వీళ్ళకి అనుకోని ఏదో ఒక స్ట్రగుల్ వల్ల వీళ్ళు సెల్ఫ్ ఎఫర్ట్ పెట్టాల్సి రావటమో ఇలాంటి సిచ్యువేషన్స్ ఏవో మొత్తానికి వృషభ రాశి వారికి ఏర్పడటం. అలాగే ఇక్కడ రిట్రోగ్రేషన్లో మనం చూసినట్టయితే గురువు గారిది ఈయన ఈ నవంబర్ 11 నుంచి డిసెంబర్ 5 వరకు కూడా చూస్తే కర్కాటక రాశిలో తృతీయ స్థానంలో రెట్రోగ్రేషన్లో ఉంటున్నారు. కాబట్టి ఈ నవంబర్ 11 టు డిసెంబర్ 5 వరకు కూడా ఈయన రెట్రోగ్రేషన్ సమ్ షార్ట్ జర్నీస్ని ఫ్రీక్వెంట్ కమ్యూనికేషన్ని సో ఇలాగే కలిగిస్తూ ఉంటుంది. అలాగే డిసెంబర్ 5 టు మళ్ళీ మార్చి 11 వరకు వచ్చి ఆయన సెకండ్ హౌస్లో రెట్రోగ్రేడ్ అవుతున్నారు. సో డిసెంబర్ 5 తర్వాత నుంచి మనం చూసినట్టయితే కనుక ఈ రాశి వాళ్ళకి సంబంధించి ఫైనాన్షియల్ పొజిషన్స్కి సంబంధించిన విషయాల్లో ఫైనాన్షియల్గా కొంచెం ఎక్స్పెండిచర్ ఎక్సీడ్ అవ్వటం, కొంచెం ఖర్చులు పెరగటం. సో అలాగే ఏదైతే వీళ్ళు అక్యుములేట్ చేసిన వెల్త్ ఉంటుందో సంపాదించుకున్న డబ్బులు అలాంటివి వాటిని కొంచెం మనం మోరోవర్ ఫ్యామిలీకి సంబంధించి ఒక చైల్డ్ బర్త్ అనో లేకపోతే ఫ్యామిలీలో ఏర్పడ్డ కొన్ని హెల్త్ మ్యాటర్స్కి సంబంధించో కొన్ని విషయాలకి సంబంధించో ఏదైనా అవసరం గురించో ఇలా కొంత డబ్బుల్ని కొంచెం ఎక్సీడెడ్గా ఖర్చు పెట్టాల్సి వచ్చే ఆస్కారాలు ఈ రాశి వాళ్ళకి సంబంధించి డిసెంబర్ 5 నుంచి మనకి మార్చి 11 వరకు కూడా గురుడి యొక్క ఈ అతిచారం వల్ల కొంచెం ఖర్చులు అనేవి పెరిగే ఆస్కారాలు ఈ రాశికి కనిపిస్తూ ఉన్నాయి. అలాగే మాట ఇచ్చేటప్పుడు కూడా ఈ రాశి వాళ్ళు కొంచెం ఆలోచించి మాట ఇవ్వాలి. జూపిటర్ ఎప్పుడైతే రెట్రోగ్రేషన్లో పాకిస్తాన్లో ఉన్నాడో ఇచ్చిన మాట టైంకి మనం ఈ టైంకి వస్తాం అని చెప్తే ఆ టైంకి మనం రాకుండాను లేకపోతే ఆ టైంకి వేరే పనుల వల్ల ఇంకొంచెం బిజీగా ఉండటం వల్ల మనం కొంచెం ఇచ్చిన మాట నిలబెట్టుకునే ఆస్కారాలు కొంచెం తక్కువ ఉంటాయి. కాబట్టి కొంచెం అటు ఇటుగా అన్నట్టు కొంచెం మనం చెప్పుకుంటే కొంత బెటర్గా ఉంటుంది. సో కాబట్టి ఆ పర్టికులర్ టైం మెయింటైన్ చేయడం కూడా ఇక్కడ ఈ రాశి వాళ్ళకి కొంచెం టఫ్ టాస్క్గా మారే ఆస్కారాలు ఈ యొక్క రెట్రోగ్రేషన్లో మనకు కనిపిస్తూ ఉన్నాయి. సో మెయిన్గా డిసెంబర్ 5 నుంచి మార్చి 11 వరకు కూడా గురుడు ఇక్కడ ద్వితీయ స్థానంలోనే వీళ్ళకి వక్రస్థితిలో ఉంటారు. బట్ ఇదేంటంటే ఫైనాన్షియల్గా కొంచెం ఆర్థిక పరంగా వీళ్ళు పుంజుకోవటానికి కూడా మళ్ళీ రిట్రోగ్రేషన్ వీళ్ళకి ఉపయోగపడుతుంది. కాకపోతే ఏంటంటే కొంచెం ఖర్చులు అనేవి మాత్రం డిసెంబర్ 5 టు జనవరి 5 జనవరి టు ఫిబ్రవరి టు మార్చి ఈ యొక్క 3 నెలలు కూడా ఖర్చుల విషయంలో కొంచెం డబల్ ఎక్స్పెన్సెస్ అనేవి ఈ యొక్క గురువు గారి యొక్క రెట్రోగ్రేషన్ వక్రస్థితి వల్ల మనకి కనిపిస్తూ ఉంది. సో అలాగే ఈ మెయిన్ వృషభ రాశి వారికి సంబంధించి చూస్తే కనుక మళ్ళీ గురువుగారు డైరెక్ట్ మోషన్లో అయినప్పుడు మళ్ళీ ఆయన రుచిగతిలోకి వచ్చినప్పుడు డెఫినెట్గా మళ్ళీ ధనపరమైన ఆర్థికపరమైన విషయాలు కొంచెం వెసులుబాటుగా ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఈ రాశి వాళ్ళకి గురువు గారి ఈ రిట్రోగ్రేషన్ వక్ర సంచారం నవంబర్ 11 నుంచి డిసెంబర్ 5 వరకు షార్ట్ జర్నీస్ ఫ్రీక్వెంట్ కమ్యూనికేషన్ కొంచెం ఎక్కువ హార్డ్షిప్ ఇస్తూ ఉంది, కొంచెం కష్టపడటం. అలాగే మళ్ళీ ద్వితీయ స్థానంలో డిసెంబర్ 5 టు 11 మనం చూసుకుంటే కనుక కొంచెం ఫైనాన్షియల్ డబల్ ఎక్స్పెన్సెస్ ఇలాంటివి ఏర్పడుతూ ఉండటం. సో కాబట్టి వీటి విషయాల్లో వృషభ రాశి వాళ్ళు కొంచెం కేర్గా ఉంటే ఇచ్చే మాట విషయంలో కానీ అలాగే ఇక్కడ ఫ్యామిలీలో కూడా ఏదైనా చైల్డ్ బర్త్ జరగటం ఎక్స్పాన్షన్ ప్లానెట్ మళ్ళీ వీళ్ళకి ద్వితీయ స్థానంలోకి వస్తున్నాడు కాబట్టి మళ్ళీ ఫ్యామిలీ ఎక్స్పాన్షన్ అనేది జరుగుతుంది. సో పిల్లలు లేని వాళ్ళకి పిల్లలు ఇచ్చే ఆస్కారాలు అంటే మీ రిలేటివ్స్ నుంచి మీ బంధువర్గం నుంచి ఎవరైనా సరే
ఓ 3 నెలలు ఉంటామనో లేకపోతే వాళ్ళకి ఏదైనా అవసరం కొద్దీ మీ ఇంటికి రావటమో ఎక్స్పాన్షన్ ఇన్ ఫ్యామిలీ అనేది కనిపిస్తుంది. ఎవరన్నా ఇంటికి రావటమో ఇలాంటివి కూడా ఉండి ఎక్కువ రోజులు ఉండటం ఇలాంటివి కూడా కనిపిస్తూ ఉంది. సో కాబట్టి ఈ రాశి వాళ్ళకి వృషభ రాశి వారికి గురుడి యొక్క రిట్రాగ్రేషన్ ఈ విధమైన ఫలితాన్ని ఇవ్వబోతుంది. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టీఆర్ క్రియేషన్స్. ధన్యవాదాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.